సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కౌంట్ గైస్. సో ఈరోజు టాపిక్ ఇన్ ద సెన్స్ సెకండ్ టైం అయితే డ్రోన్ అయితే ఫ్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ది బెస్ట్ అయితే అవుట్పుట్ తీయడానికి అయితేనే ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం ఈ చెట్లు పుట్ల ఎందుకంటారంటే ఓపెన్ ఏరియా మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సో డ్రోన్ని వేస్ట్ చేసుకోకూడదు. దానికి పెట్టిన పైసలు తీసుకోవాలి కదా. సో మనం ఇచ్చే అవుట్పుట్ ఎలా ఉండాలంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంది, దాంట్లో బేసిక్స్ ఏమున్నాయి అది చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఓవరాల్గా అయితే నేను ఫ్లై చేస్తాను. అండ్ దాన్ని లాస్ట్ టైం చెప్పిన ఆప్షన్ కంటే ఇంకా బెటర్గా ఏం యూజ్ చేయొచ్చు, నేను రీసెర్చ్ చేసింది ఏముందో అది మొత్తం చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో నా దానికంటే సీదా మనం డ్రోన్ షాట్స్ చూద్దాం. సో విజువల్ చూడడానికి అయితే అదిరిపోతాయి. అండ్ విజువల్లీ మేమైతే చాలా ట్రైన్డ్ అన్నట్టు నేనైతే షూట్ చేశాను. సో మ్యాక్సిమం ఏంటంటే మనం ఇది సెకండ్ టైమే ఎలాంటి డ్రోన్ అయితే ఎక్స్పీరియన్స్ లేదు. ఏంటంటే మనం హై ఎండ్ డ్రోన్కి వెళ్ళే ముందు బిఫోర్ ఏంటంటే మన బడ్జెట్లో మినీ డ్రోన్స్తో స్టార్టప్ చేస్తే తర్వాత హై ఎండ్ డ్రోన్స్ ఏదైనా ఫ్లై చేయొచ్చు. బిఫోర్ దట్ ఏంటంటే మినీ డ్రోన్స్కి అయితే ఎలాంటి లైసెన్స్ అయితే రిక్వైర్డ్ లేదు. సో దట్స్ వై ఐ చూస్ మినీ 5 Pro. సో మీరేమంటారంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ట్రైన్ తీసుకొని ఉంటే మాత్రం హై అండ్ డ్రోన్ దొరికితే బెటర్. దీనికంటే ఇంకా బెటర్ విజువల్స్ వస్తాయి బికాస్ యూ ఆల్రెడీ ట్రైన్ ఫర్ దిస్, రైట్? సో ఏంటంటే ఏది ఉన్నా కానీ మన దగ్గర తగ్గట్టు స్టఫ్ బయటికి తీయాలంటే ఫస్ట్ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. సో బేసిక్లీ నేనున్నదైతే గ్రీన్ జోన్ అనేది, సో ఎలాంటి రిస్ట్రిక్టెడ్ ఏరియా కాదు కాబట్టి సో నేను డ్రోన్ అయితే ఇక్కడ ఫ్లై చేయగలను. బట్ ఏంటంటే కొన్ని రెడ్ జోన్స్ ఉంటాయి. రెడ్ జోన్లో ఏమవుతుందంటే డ్రోన్ ఫ్లై చేస్తే మనం గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరలో ఎక్కడైనా డ్రోన్ ఫ్లై చేస్తే తప్పకుండా మనం అయితే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది బేసిక్ మ్యాండేట్ అయితే మైండ్లో పెట్టుకొని రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అయితే ఇవైతే రెడ్ జోన్ అయితే మోస్ట్ ఏమంటారు పంపించారు, అది ఫ్లై చేసే ఆప్షన్ లేదు. ఆరెంజ్ జోన్లో ఏంటంటే సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళైతే మనకు పర్మిషన్ అయితే ఇస్తుంటారు. సో మ్యాక్సిమం ఏంటంటే గ్రీన్ జోన్లోనే ఫ్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే రిస్క్ ఫ్రీ. సో ఎలా ఉంటుంది ఆ మ్యాప్ అనేది చూపిస్తాను చూడండి. రెడ్ గ్రీన్ అనేది చూడండి. రెడ్ జోన్ అయితే కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అండ్ హై సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. గ్రీన్ జోన్ అనేది మన ఇష్టం. సో ఎల్లో జోన్ అనేది సమ్ టైమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది పర్మిషన్స్. సో ఓవరాల్ సో గైస్ మొత్తానికి అయితే డ్రోన్ అయితే ఫ్లై చేసాను సెకండ్ టైం సక్సెస్ఫుల్గా అయితే డ్రోన్ అయితే ఫ్లై అయింది. సో విజువల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో చూసుంటారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెటర్ వ్యూస్ అయితే మనం ట్రై చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు అవుట్డోర్ వీడియోస్ కాకుండా మనం ఇండోర్ కూడా ట్రై చేద్దాం. నెక్స్ట్ ఒక సీనరీ మంచి ప్లేస్తోనైతే రావడానికి ట్రై చేస్తాను. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.